ట్రైన్ ఎక్కాక జరిగిన వింత విచిత్రమైన సంఘటనలు కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంత హడావుడిలో ట్రైన్ ఎక్కిన నాకు కంపార్ట్మెంట్ లో ఇంతమంది జనాలు చూడగానే అని అనిపించింది. తెలుగు రాని టీసీ దగ్గరికి వెళ్ళి వచ్చి రాని ఇంగ్లీషు అసలు రాని హిందీ మిక్స్ కొట్టి ఐసాతోడ ముక్కు మే దుమ్ము జాకే బడా బడా తుమ్ములు ఆయంగి అన్నాను. నా బాధ చూడలేకనో నా భాష అర్థం కాకనో పక్కన కంపార్ట్మెంట్ లో ఖాళీ ఉన్న ఎలుగుచా అన్నాడు. ఆ మాట వినగానే డ్రైడే రోజు నా బీరు దొరికినంత హ్యాపీగా అనిపించింది భయ్య. ఇంకా గబగబా వెళ్ళి నెక్స్ట్ కంపార్ట్మెంట్ లో చూస్తే అక్కడ విండో సీట్ దొరికింది. డ్రైడే రోజున బీర్ తో పాటు నాన్ వెజ్ కూడా దొరికినంత హ్యాపీ అనిపించేసింది. ఇంకా సీట్ మీద అలా సెటిల్ అయిపోయాను. హే బొడ్డది, ప్రశాంతంగా బిర్యానీ తింటుంటే నోట్లో క్యాలికై వచ్చినట్టు ప్రశాంతంగా కూర్చున్న నా దగ్గరికి మళ్ళీ ఆ టీసీ వచ్చాడు. వాడు మళ్ళీ వచ్చారా? నువ్వు కూర్చున్న సీటు వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారయ్యా, ఎవరైనా వచ్చి అడిగితే సీట్ వాళ్ళకి ఇచ్చాయి అని సల్లగా చెప్పి వెళ్ళిపోయాడు. మన గురీజీ సినిమాలో చెప్పినట్టు అదృష్టం కూడా డిస్కౌంట్ లో వస్తుందంటే ఇదేనేమో. ఇంక ఈ సీట్లోకి ఎవరు రాకుండా అష్టశిష్ట పుష్ట విద్యలను ఉపయోగించి చేతబడి చేసే సమయం ఆసన్నమైనది. విజయవాడ నుంచి సికింద్రాబాద్ కి 2 స్టాప్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి ఖమ్మం, 2 వరంగల్. ఖమ్మం 1 అవర్ లో వచ్చేస్తుంది. ఖమ్మం దాటాక పడుకుందామని రిలాక్స్ అవుతూ సాంగ్స్ పెట్టుకున్నాను. ఈ బుడ్డోడు ఏడుస్తున్నాడో అరుస్తున్నాడో అర్థం కాలేదు భయ్యా. వాడి ఏడుపు నిద్రపోయేవన్నే కాదు, కోమలో ఉన్నవన్నీ కూడా ఉలిక్కిబడి లేపే అంతగా ఏడుస్తున్నాడు. వాడి ఏడు పాపడానికి వాళ్ళ నాన్న డైవర్షన్ చేసి చివరికి లైట్ తో మేనేజ్ చేశాడు. అబ్బో నవ్వాడు. అమ్మో డ్రమ్ము ఏ అంకులు పాతేశారో. వాడు ఏడుపు గోల్లో పడి తెలియలేదు కానీ వరంగల్ రానే వచ్చేసింది. ఎవరో ట్రైన్ ఎక్కకూడదని మళ్ళీ చేతబడి చేసే టైం వచ్చేసింది. వరంగల్ స్టేషన్ లో ట్రైన్ 5 మినిట్స్ ఆగింది. ఫలించిన చేతబడి కృషి. సీటు కోసం ఎవరు ఎక్కలేదు. నా సీటు సేఫ్. అమ్మయ్య, ఇప్పుడు రిలాక్స్ అవుదాం అని కిటికీలో నుంచి బయటకు చూశాను. అన్నేంటి కరెంట్ బొక్కలు ఏలిపెట్టి గెలికెత్తున్నాడు. ఆంటీ డజన్ ఎంత కాయలు? అరే మంచి మంచి ఇల్లులు, ఫాలోడ్ బై పెద్ద పెద్ద టెంపుల్. హే భువనగిరి కొండ, హే బాలయ్య అని అనుకునే లోపే సికింద్రాబాద్ రాని వచ్చేసింది. నిద్రపోయి రిలాక్స్ అవుదాం అనే కలగానే మిగిలిపోయింది. నేను నా గమ్యం చేరుకున్నాను. ఇంకెంతటితో ట్రైన్ సిరీస్ ఎండ్ అయింది. మరిన్ని వ్లాగ్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.